Good evening to all of you. Today topic about trigonometry. త్రికోణమితి అంటే ఏమిటి? ఏంటండి త్రికోణమితి అంటే ఏమిటి? త్రికోణమితి యొక్క నిర్వచనం ఏమిటి? పేర్లో ఉంది త్రికోణమితి అంటే. త్రికోణమితి చూస్తే త్రి అంటే 3 అని, కోణ అంటే వాటి యొక్క కోణాలు అని, మితి అంటే వాటిని కొలమానం చేయమని. విచ్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ prime means 3, kona means angle, metri means measuring of those angles. At which triangle? A right angled triangle. Which triangle that's to be? Right angled triangle. Then ఒక్కసారి మనం ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫిగర్ చూసినట్లయితే చూడండి, రైట్ యాంగిల్ ట్రైగోనోమెట్రీ. Measuring the three angles of a right angled triangle. త్రికోణమితి నిర్వచనం అండి. ఒక లంబకోణ త్రిభుజంలో ఉండే మూడు కోణాల యొక్క విలువలను కనుగొనడం. is measuring 3 angles of a right angle triangle. Measuring 3 angles of a right angle triangle. Yes, measuring 3 angles of a right angle triangle. Then in Telugu, లంబ కోణ త్రిభుజంలో ఉండే 3 కోణాలని కనుగొనడం ద్వారా కొలమానం చేయడం. ఇది ఒకటి. ఇక్కడ ఫిగర్ చాలా ఇంటికి అబ్జర్వ్ చేస్తాను. మనకి ఇక్కడ కోణాలను అనుసరించి లంబకోణ త్రిభుజం యొక్క భుజాల విలువలు మారిపోతాయండి. యాంగిల్స్ బేస్ చేసుకుని మనం ఇక్కడ రైట్ యాంగిల్ యొక్క సైడ్స్ డిటర్మైన్ చేస్తాం. ఈ యాంగిల్ చూస్తే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? ఏబి, బిసి, అడ్జసెంట్ టు ఏసి, హైపోటెన్యూస్. ఇక్కడ సి దగ్గర కోణాన్ని అనుకరించినట్లయితే, ఏబి అన్నది ఎదుట భుజం అవుతుంది, బిసి అన్నది ఆసన భుజం, ఏసి అన్నది కర్ణం. ఒకవేళ ఈ కోణం విలువ గాని ఏ దగ్గర ఉండినట్లయితే అప్పుడు ఎదురు భుజం విలువ బిసి అవుతుంది, ఏబి ఆసన భుజం అవుతుంది, ఏసి కర్ణం అవుతుంది. ఇది బాగా గమనించాలండి. When the angles of a right angle triangle goes to change, side values of a right angle triangle will goes to change. Here, opposite side will be treated as adjacent side will be treated as opposite side. But which side to be constant here? Hypotenuse side to be constant. ఒకసారి బాగా గమనించినట్లయితే అండి, కోణం ఇక్కడ ఉన్నట్లయితే ఈ లంబ కోణ త్రిభుజానికి కోణం ఇది అన్న, ఇది కోణం అవుతుందండి. మనకి ఇది ఎదుట భుజం అవుతుంది, ఇది కాస్త కర్ణం మీద అవుతుంది. ఒకవేళ ఇది కోణంగా భావించినట్లయితే ఎదుట భుజము ఇది అవుతుంది, ఆసన భుజము ఇది అవుతుంది. కర్ణం మాత్రం మనకు ఎలా ఉంటుంది? స్థిరంగా ఉంటుంది. కర్ణ భుజం యొక్క విలువ మాత్రం స్థిరంగా ఉంటుందన్న, మనకు మిగిలిన భుజాల విలువలు అన్నవి మారడం అనేది జరుగుతుంది. ఒకసారి ఇక్కడ రాసుకున్నాం మనం, opposite side, adjacent side, hypotenuse. Opposite side, adjacent side, hypotenuse side. In Telugu, ఎదుట భుజం, ఆసన భుజం, కర్ణ భుజం. కనిపిస్తుందండి? ఏమి చూసేంద్ర రాయడం లేదంటారా? చూసేంద్ర రాస్తున్నావా? అది ఫాలోయింగ్ మీ టికెట్ రాసేసావా?
చెప్పామండి ఇక్కడ లేండి ఒక లంబ కోణ త్రిభుజంలో కోణాలను అనుసరించి వాటి యొక్క భుజాల విలువను నిర్ధారించడం అన్నది జరుగుతుంది. ఒకసారి చూస్తే మళ్ళీ ఇక్కడ ఎదుట భుజం అంటే ఏంటి? ఎదుట భుజం అంటే ఏంటి? ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద హైపోటెన్యూస్. ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ కి ఏది ఆపోజిట్ ఉంటుంది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్. అవునా? ఎదుట భుజం అండి కర్ణానికి కర్ణ భుజానికి ఏదైతే ఎదురుగా ఉంటుందో అదేమవుతుంది? ఎదుట భుజం. ఎదుట భుజం అండి కర్ణ భుజానికి. కర్ణం అంటే మళ్ళీ ఇక్కడ ఒకసారి ఫస్ట్ కర్ణం చూద్దాం. ఏ భుజానికైతే ఏట వాలుతనం కలిగి ఉంటుందో ఏ భుజానికైతే ఏట వాలుతనం కలిగి ఉంటుందో ఆ భుజాన్ని అంటామండి ఏం భుజం అంటామండి? హైపోటెన్యూస్. అవునా? ఏ భుజానికైతే ఏట వాలుతనం కలిగి ఉంటుందో ఆ భుజాన్ని ఏమంటామండి? కర్ణము. ఏం రాపించిన దీపిక ఉందో ఆ భుజాన్ని అంటామండి కర్ణము. రాసుకోండి. ఏ భుజానికైతే ఏట వాలుతనం కలిగి ఉంటుందో ఆ భుజాన్నే కర్ణము అని. ద సైడ్ hypotenuse and hypotenuse side, the side which have slopeness, the side which have slopeness, that side is called hypotenuse side. రాయడం లేదు కళ్యాణ్, నేను ఆగిపోయినా. మళ్ళీ రాస్తున్నాం. మళ్ళీ ఏమన్నామండి ఇక్కడ? the side which have slopeness, that side is called hypotenuse. The side which have slopeness, the side which have slopeness, that side is called hypotenuse. ఏ భుజానికైతే ఏట వాలుతనం ఉంటుందో ఆ భుజాన్ని ఏమంటామండి? కర్ణము. మళ్ళీ కింద ఎదురు భుజం ఆపోజిట్ సైడ్. ఏ సైడ్ అండి? ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే ఏమండి? ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ది హైపోటెన్యూస్, దట్ సైడ్ ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్. ఏమంటే ఎదురు భుజం అంటే ఏమి? కర్ణ భుజానికి ఏ భుజం అయితే ఎదురుగా ఉంటుందో కర్ణ భుజానికి ఏ భుజం అయితే ఎదురుగా ఉంటుందో ఆ భుజాన్నే ఎదుట భుజం అంటారు. ఏమండి? కర్ణ భుజానికి ఏ భుజం అయితే ఎదుటగా ఉంటుందో ఆ భుజాన్నే ఏమంటామండి? ఎదుట భుజము. రాసుకోండి. కర్ణ భుజానికి ఏ భుజం అయితే ఎదుటగా ఉంటుందో ఆ భుజాన్నే కర్ణ భుజము. ఆ భుజాన్నే ఎదుట భుజము. ఎదుట భుజానికండి ఏమన్నామండి? కర్ణ భుజానికి ఏ భుజం అయితే ఎదుటగా ఉంటుందో కర్ణ భుజానికి ఏ భుజం అయితే ఎదురుగా ఉంటుందో ఆ భుజం ఏమంటామండి? ఎదుట భుజం. ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద హైపోటెన్యూస్. రాసుకో బాబు. ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద హైపోటెన్యూస్, దట్ సైడ్ ఇస్ కాల్డ్ ఆపోజిట్ సైడ్. ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద హైపోటెన్యూస్, ద సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు ద హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ సైడ్కి అయితే ఆపోజిట్ గా ఉందో దాన్ని ఏమంటున్నామండి? ఆపోజిట్ సైడ్. ఎస్ ఆర్ నో? ద నెక్స్ట్ అడ్జసెంట్ సైడ్. ఆసన్న భుజం. ఏ భుజం అండి? ఆసన్న భుజం. ఈ బాబు తొందర అయిపోలే, గ్రామర్ స్టార్ట్ చేసుకోవాలి ఇంకా మనము. అడ్జసెంట్ సైడ్ అండి ద సైడ్ which acts like as a the side which acts like as a baser or betandi or both sides of opposite and hypotenuse depends on which side. Both sides of opposite and hypotenuse depends upon which side. Rasuna Shumindra, are you following me? Both sides of opposite and hypotenuse which depends upon which side? Yes, both sides opposite and hypotenuse depends upon
depends upon which side. That side is called adjacent side. ఎదుట భుజము మరియు కర్ణము ఏ భుజం పైన అయితే ఆధారపడి ఉంటాయో ఆ భుజాన్నే ఆసన భుజం అని అంటారు. ఎదుట భుజము మరియు కర్ణ భుజాలు ఏ భుజంపై ఆధారపడి ఉంటాయో ఆ భుజాన్ని అంటామండి. ఏమంటామండి? ఆసన భుజం. ఏమన్నా అడ్జసెంట్ అంటే మనము అడ్జసెంట్ సైడ్. బోత్ సైడ్ ఆఫ్ ఆపోజిట్ అండ్ హైపోటెనస్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్. దట్ సైడ్ ఇస్ కాల్డ్. ఈ ఎదుట భుజము మరియు కర్ణ భుజాలు ఏ భుజం పైన అయితే ఆధారపడి ఉంటాయో ఆ భుజాన్ని అంటున్నామండి. వస్తాయండి. We have 6 trigonometry identities. ఎన్ని ఉన్నాయి మనకు? త్రికోణమితి ఐడెంటిటీస్ ఎన్ని ఉన్నాయి? 6. ఏవి? సైన్, కోసైన్, ఏమేమండి? సైన్, కోసైన్, టాన్, కోటాంజెంట్. ఇవేమండి? ఇది టాంజెంట్. ఇది టాంజెంట్, కోటాంజెంట్, సైన్, కోసైన్, సీకెంట్, కోసీకెంట్. చాలా మంది బట్ దిస్ ఆల్ వర్డ్స్ షుడ్ బి ప్రొనౌన్స్డ్ లైక్ యాజ్ సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్. బట్ యాక్చువల్లీ నన్ను ఇక్కడ టాంజెంట్ అంటే తెలుసా మీకు? యోగేంద్ర, టాంజెంట్ అంటే ఏమి? టాంజెంట్ అంటే ఏంటి? త్రూ. ఏమండి? స్పర్శరేఖ అంటే ఏంటి? బుర్రలు పనిచేయడం లేదు. ఏ రేఖ అయితే వృత్తం పైన ఒక బిందువుని ఆధారంగా చేసుకుని వెళుతుందో ఆ రేఖనే స్పర్శరేఖ అంటాం. ఎక్కడున్నారండి మళ్ళీ అంతా? The line which passes at a point on the circle. దాన్ని ఏమంటామని? టాంజెంట్. వృత్తము పైన ఒక బిందువు మీద వెళ్ళే రేఖను ఏమంటామండి? స్పర్శరేఖ. అంటే అక్కడ ఒక బిందువుకి మాత్రమే స్పర్శగా తాకుతూ వెళ్తుంది కాబట్టి ఆ రేఖ అంటాము స్పర్శరేఖ. The line which passes at a point on the circle, that line is called tangent. మళ్ళీ సీకెంట్ అండి. సీకెంట్ అంటే ఏంటి? సీకెంట్ అంటే ఏమిరా? రెఫరెన్స్ నువ్వు ఏమో 10th వాళ్ళంతా ఏమిస్తున్నారు? The line which passes at 2 points on the circle. వృత్తము మీద 2 బిందువుల గుండా ప్రయాణించే ప్రతి రేఖ అంటామండి. ఏమంటాము? వృత్తాలు, స్పర్శరేఖలు మరియు వాటి యొక్క ఏ రేఖలు అవి? ఛేదన రేఖ. వెరీ గుడ్. ఏమండి? ఇది ఏ రేఖ? ఇది ఛేదన రేఖ. అంటే వృత్తంలో ఉండే 2 బిందువుల మీద అది పయనిస్తుంది కాబట్టి ఆ రేఖను అంటున్నాము ఛేదన రేఖ. The line which passes at 2 points on the circle, that line is called secant. The line which passes at a point on the circle, that line is called tangent. ఒక బిందువు గుండా ప్రయాణించే రేఖను స్పర్శ రేఖని, 2 బిందువుల గుండా ప్రయాణించే రేఖను వృత్తం పైన ఛేదన రేఖ. అవునులేండి. చూసాం. ఇప్పుడు అర్థమైంది లేదు. మళ్ళీ సార్ ఎందుకు వాటిని ఇక్కడ తీసుకొచ్చారు? అవునండి, ఇవి నేర్చుకుంటే అవి ఈజీగా వస్తాయి. కానీ ఏ టీచర్ వీటి గురించి చెప్పను కూడా చెప్పాడు. సైన్ అంటాడు, కాస్ అంటాడు, సైన్ అంటాడు, కాట్ అంటాడు, కొసికెన్ అంటాడు, సీకెన్ అంటాడు. సైన్ ఒకసారి రాసుకుంటున్నా, వాటికి ఏమైనా డిఫరెన్స్ రాసుకుంటా? టాంజెంట్కి రాసుకోవడం. టాంజెంట్ అంటే ఏమి? స్పర్శ రేఖ. టాంజెంట్ అంటే ఏం బాబు వీరేష్ గౌడ్? టాంజెంట్ అంటే ఏంటి?
కదా సర్కిల్లో ట్యాంజెంట్ ఏంటండి? పాయింట్ పైన ఒక లైన్ వెరీ గుడ్ వెరీ గుడ్. The line which passes at a point on the circle. The line which passes through a point on the circle. అవునండి. The line which passes through a point on the circle. సర్కిల్ లో ఉన్న ఒక పాయింట్ నుండి పాస్ అయితే ఏమంటామండి? ట్యాంజెంట్. వృత్తముపై ఒక బిందువు గుండా పయనించే రేఖను ఏమంటున్నామండి? పయనించే రేఖను స్పర్శరేఖ. The line which passes at a point on the circle, that line is called tangent. Next secant. వృత్తముపై ఒక బిందువు గుండా పయనించే రేఖను స్పర్శరేఖ. ఛేదన రేఖ. రెండు బిందువుల గుండా వృత్తముపై రెండు బిందువుల గుండా పయనించే రేఖను ఏమంటామండి? ఏమంటాము? ఛేదన రేఖ. మోహిన్ కొంచెం దేవరాజ్ గారు అలాగా ఒకసారి బిఆర్ఎస్ కానీ వచ్చినట్టు అదే మనకి బిఆర్ఎస్. ప్రణేష్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ 12 ప్రిపరేటరీ ప్రాసెస్ అంటావు కదా ప్రణేష్ సార్ ట్యూషన్ లో సాయంత్రము అది రాస్తాం సార్ అంటే ఎవరు చెప్పారు కన్విన్స్ గా? చూడమని ఒకసారి మళ్ళీ రాశారా? మళ్ళీ ఛేదన రేఖ రాశారా? ఏదైనా సీకెండ్ రాశారా? సీకెండ్ అంటే ఏం రాసిందా? అంటే భుజాల యొక్క విలువలు. ఇవ్వండి భుజాల యొక్క విలువలు. సైడ్ ఫంక్షన్ మళ్ళీ చూస్తే సైన్ అన్న వెంటనే రాస్తామండి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. దాన్ని రాస్తామండి తెలుగులో ఎదుట భుజం బై కర్ణము. అదే కోసెన్కి అయితే దేనికంటే కాస్. చూడండి మళ్ళీ అంటామన్నా మనం ఏమంటామంటే నా స్కూల్లో నా కోయంప్లా ఈరోజు నాకు బూందీ పెట్టాడంట. స్కూల్లో నా కోయంప్లా నాకు ఈరోజు బూందీ. కో అంటే ఏమి ఇక్కడ? నాతో పాటుగానండి. మళ్ళీ ఇక్కడ సైన్కి తొడగ ఉండేది ఏది? కోసైన్. ట్యాంక్ తొడగ ఉండేది కో ట్యాంక్. సీకెండ్ కండి అంటే వీటికి అనుబంధాలు, వీటి యొక్క బంధుత్వం ఉంటుంది. అర్థమైంది? ఏటికి సైన్కి కాసుకు, ట్యాన్కు కాటుకు, సీకెండ్